ఇంటి దైవమువే బతుకమ్మ తీరొక్క పూల ప్రతిరూపం నీవమ్మ 9 రోజుల పండుగ నీదమ్మా 9 రోజుల పండుగ నీదమ్మా బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో నీ గౌరమ్మ ఏలేలో ఏలేలో తుల బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో శ్రీలక్ష్మీ గౌరమ్మ పువ్వేసి పువ్వేసి రెడ్వేసి పువ్వేసి 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 నాలుగేసి పువ్వేసి ఐదేసి పువ్వేసి ఆరేసి పువ్వేసి ఏడేసి పువ్వేసి ఎనిమిదో పువ్వేసి ఓ బంతి పూల రాసులు చామంతి పూల దండలు కట్టాసి పువ్వులు గుమ్మడి పువ్వుల గుంపులు బంతి పూల రాసులు చామంతి పూల దండలు కట్టాసి పువ్వులు గుమ్మడి పువ్వుల గుంపులు గునుగు పువ్వులు తంగెడు పువ్వులు తల్లి నీకే బతుకమ్మ మా తల్లి నీకే బతుకమ్మ సత్తుల బతుకమ్మ ఉయ్యాల రామ మా సిన్ని బతుకమ్మ ఉయ్యాల రామ అరచేతికి కోరింట ఉయ్యాల రామ అవ్వగాజుల సప్పట్లే ఉయ్యాల రామ నిండారా సొమ్ములే ఉయ్యాలో రామ నిండారా సొమ్ములే ఉయ్యాలో రామ తల్లి నీకే మా గౌరమ్మ ఉయ్యాలో రామ అరే ఉయ్యాలో రామ మామిడాకు తోరణమే ఉయ్యాల రామ మల్లె మందారం నీకే ఉయ్యాల రామ కోలాటం మాటలు ఉయ్యాల రామ ఇక బతుకమ్మ పాటలు ఉయ్యాల రామ గడపల పసుపంట ఉయ్యాల రామ ఇక గంధం మెరిసేనే ఉయ్యాల రామ ఊరు వాడ కదిలిందే ఉయ్యాల రామ చెరువు కట్టకు చేరిందే ఉయ్యాల రామ కొన్న సత్తు పిండిలే ఉయ్యాలో రామ కొన్న సత్తు పిండిలే ఉయ్యాలో రామ అప్ప పంచుకున్నారయ్యా ఉయ్యాలో రామ అరే ఉయ్యాలో రామ పులిహోర బెల్లం నైవేద్యం ఇక నీకిస్తామమ్మా బతుకమ్మ పులిహోర బెల్లం నైవేద్యం భలే నీకిస్తామమ్మా బతుకమ్మ ఆ పసుపు కుంకుమ వాయినం ఇక పంచుకుంటామే గౌరమ్మ పసుపు కుంకుమ వాయినము మేము పంచుకుంటామే గౌరమ్మ ఉరువడ పల్లె పట్టం సింధులయ్యాల బతుకమ్మ ప్రతి ఏటా దీవిస్తుండాలా ఉరువడ పల్లె పట్టం సింధులయ్యాల బతుకమ్మ ప్రతి ఏటా దీవిస్తుండాలా పోయిరావమ్మో మా తల్లి బతుకమ్మ ఇక మళ్ళీ రావమ్మో మాయమ్మ గౌరమ్మ పోయిరావమ్మో మా తల్లి బతుకమ్మ ఇక మళ్ళీ రావమ్మో మాయమ్మ గౌరమ్మ పోయిరావమ్మో మా తల్లి బతుకమ్మ ఇక మళ్ళీ రావమ్మో మాయమ్మ గౌరమ్మ పగిడి కొందనాల పట్టు చీరలో నీకు పసిడి పోతల పూల రవికలో ఎన్నెన్నో రంగుల తీరంగ పూలు నీకు ఏడేడు లోకాల పూల పూజలు సీతమ్మ జడవై సిరులొలికి తల్లివై పుడ మీద పూసిన బంగారు బంతివి బతుకమ్మ తల్లివి ఎవరింటి ఆడబిడ్డవో బతుకమ్మ ఏ తల్లి కన్న బిడ్డవో అరెరె
అరే ఎవరింటి ఆడబిడ్డవో బతుకమ్మ ఏ తల్లి కన్న బిడ్డవో మా ఇంటి ముంగిళ్ళు మందార మొగ్గలై ఉయ్యాలలూగుతున్నవో పసిపాపల్లె నవ్వుతున్నవో ఈ తెలంగాణ మట్టిలోన పుట్టినావు తెలుగింటి వాకిళ్ళో పెరిగినావు తంగేడు కొమ్మవై తామర పువ్వువై త్యాగాల నేల మీద పూసినావు ఎవరింటి ఆడబిడ్డవో బతుకమ్మ ఏ తల్లి కన్న బిడ్డవో గుమ్మడి ఆకుల్లో గుండ్రంగ పేర్చిన గౌరమ్మ రూపానివో మా సెలయేటి గంగమ్మవో బంతి చామంతి మళ్ళీ పూసిందమ్మా బతుకమ్మ నీకోసం తోటల్లో సంతోషం ఆ నీలాల నింగిలోని నిండు జాబీలమ్మా బతుకమ్మ నీ రూపం మా బతుకుల్లో చిరుదీపం బేకువ జమునలేసి ఏటిలోని కల్వలన్నీ ఎదురు చూస్తున్నాయి నీకోసము నిన్ను చూసి మురిసేలా ఆకాశము అడవిలో పూసిన అందాల రమణి మా తల్లి బతుకమ్మ మమ్మేల రావమ్మా ప్రకృతి వర్ణాల పార్వతీదేవి మా తల్లి బతుకమ్మ మా పాడి పంట నీవమ్మా కాలువ గట్ల పైన కట్ల పువ్వులు చూడు వికసించినాయమ్మ నీ నవ్వులై నీ కనుల కాంతి మెరుపులై బతుకమ్మ ఆటపాట సంబరాలో బంతి పూల పండుగొచ్చే అమ్మలాలో అత్తవారిళ్ళ నుండి హొయిలాలో మా అక్క చెల్లెళ్ళు వచ్చే తుమ్మిదియలో కోలో కోలో అంటూ కోలాట మాడుతుంటే కొండకోన పరవశించి మురిసిపోయనే ఏలో ఏలో అంటూ ఏటేటా పండుగొచ్చి కొత్త కొత్త ఆశలకు పురుడు పోసెనే ధన 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 డప్పుల్ని మోగిస్తూ ధరణి పైన దరువులేసే పల్లె పల్లెలు ధరణిపైన దరువులేసే పల్లె పల్లెలు రంగ రంగ వైభవంగా చూడండి సంబరంగ ఉత్సవాన్ని మోసుకొచ్చే కొత్త వెలుగులు ఉత్సవాన్ని మోసుకొచ్చే కొత్త వెలుగులు అడుగుల్లో అడుగులేస్తూ ఊరు వాడలు గేలా చప్పట్ల సవ్వడితో అమ్మలక్కలు బతుకమ్మను కొలిచేరు మా తల్లులు సంబరాలో పచ్చ పచ్చాని పల్లె సంబరాలో పండుగే చేసింది అమ్మలాలో పూల పండుగే చేసింది తుమ్మెదాలో సంబరాలు సంబరాలు పచ్చ పచ్చని పల్లె సంబరాలు అన్నదమ్ముళ్లకు అక్క చెల్లెళ్లకు అనురాగం పంచింది నిండుగా మా ఆత్మీయ బంధాల పండుగ తీరొక్క పూదెచ్చి తీర్చిదిద్దినామె బతుకమ్మ నిన్ను ఎన్నియలో రంగులెన్నో తెచ్చి రంగవల్లులేసి పొడ్డెమ్మలాడామె ఎన్నియలో ఏడాదికోసారి వచ్చిపోతావమ్మ మా ఇంట పండుగ ఎన్నియలో పూలతో పుట్టేవు పూలల్లా పెరిగేవు మా చిన్ని బతుకమ్మ ఎన్నియలో రావమ్మ రావమ్మ ఎన్నియలో రామ సక్కని తల్లి ఎన్నియలో బంగారు బతుకమ్మ ఎన్నియలో మా బతుకు నీవమ్మ ఎన్నియలో హే గుమ్మడి బంతి గురుగు ఊసే అడవి తల్లి అడుగులు వేసే ఆకాశం నీలకు చూసి మురిసేనంట అరే పచ్చని పల్లెల సంతోషాలే అక్క చెల్లెల ఆనందాలే మరచిపోని ఆనవాళ్ళే పల్లె తల్లి ఇంట ఊరు వాడ తెల్లవారున లేసింది ఇళ్ళకి ముగ్గేసి తొరలాలు కట్టింది గల్లీ గల్లీ ఒక పువ్వుల తోటాయే డబ్బు సప్పుళ్ళ నడుమ బతుకమ్మను తలకెస్తే గుమ్మడి బంతి హే
ఊరువాడ సంబరాలతో సిగిరి పుయ్యాల డప్పుల తరువులు దద్దరిల్లే మొదలు మొగాల ఆట పాటలే మా పల్లెకు ఊపిరిపోయాల ఉయ్యాల పాట ఇమ్మటి పాట ఊటలయ్యి పాడైనా గౌరమ్మ పాట అమ్మలక్కలు గలమెత్తి పాడైనా కుల కులాల గౌరమ్మ దివెన ఈ నేలనా ముత్యాల తలవాలు గౌరీని రూపాలు ముత్యాల తలవాలు గౌరీని రూపాలు మొగలి పూలమ్మో తల్లి గౌరమ్మకు బంతి పూలమ్మో తల్లి గౌరమ్మకు మొగలి పూలమ్మో తల్లి గౌరమ్మకు బంతి పూలమ్మో తల్లి గౌరమ్మకు గారాల సల్లెల్ల సీరే సారేలు గారాల సల్లెల్ల సీరే సారేలు పచ్చి గంధంబే తల్లి గౌరమ్మకు పసుపు కుంకుమలే పంచి ఇచ్చిండ్రే పచ్చి గంధంబే తల్లి గౌరమ్మకు పసుపు కుంకుమలే పంచి ఇచ్చిండ్రే అక్క చెల్లెళ్ళను ఒక్క చోట కలిపేసి ఆత్మగల్ల తల్లి బతుకమ్మ ముత్యాల తలవాలు గౌరీని రూపాలు ముత్యాల తలవాలు గౌరీని రూపాలు ఒక్కేసి పువ్వేసి నాము గౌరమ్మ బొక్క జాములాయే చూడే రెండేసి పువ్వేసి నాము గౌరమ్మ రెండు జాములాయే చూడే ఒక్కేసి పువ్వేసి నాము గౌరమ్మ ఒక్క జాము ఆయే చూడే రెండేసి పూలేసి నాము గౌరమ్మ రెండు జాములాయే చూడే కోయిల కూతల్లో వెన్నెల వెలుగుల్లో అలలాపై తేలే బతుకమ్మ మా పాడి పంటల్లో మా కంది మెతుకుల్లో నీ దీవెనలే ఉండాలమ్మా ఎదలో దుల్లో నిన్నే దాచి ఎద తీరాలని నిన్నే కొలిచి మరు ఏడు రావాలంటూ మనసారా నిన్నే వేడి ఆటల్లోన అలసిపోయి గౌరమ్మ బతుకమ్మని ఎత్తినారే తుపాకి పాల రగింపుతో గౌరమ్మ నిన్ను సాగనంపసాగేరే ఎల్లకాలము మా తల్లి గౌరమ్మ ఎల్లరూ దీవించవమ్మ కలకాలము తోడు నీడై గౌరమ్మ కలలని పండించవమ్మ బతుకునిచ్చు బతుకమ్మ తల్లి మమ్ము కాపాడవే మా కల్పవల్లి బతుకునిచ్చు బతుకమ్మ తల్లి మమ్ము కాపాడవే మా కల్పవల్లి ఏటేట పండుగ చేసేము తల్లి పువ్వులతో నిన్నే కొలిచేము అరే బతుకునిచ్చు బతుకమ్మ తల్లి మమ్ము కాపాడవే మా కల్పవల్లి ఎగిలి వారంగనే అడవికి ఎల్లేము సక్కనైన తంగేడు గురుగు పూలు తెచ్చేము అరే ఎగిలి వారంగనే అడవికి ఎల్లేము సక్కనైన తంగేడు గురుగు పూలు తెచ్చేము ఇక సిక్కనైన రంగులన్నీ పువ్వులకు అత్తేము చక్కనైన పువ్వులతో బతుకమ్మను పేర్చేము బతుకమ్మ వస్తుందంటే పచ్చగా పైరే పంట చెరువులే నిండేనంట ఇంటింట పిండి వంట ఊరంతా సందడంట అరే బతుకునిచ్చు బతుకమ్మ తల్లి మమ్ము కాపాడవే మా కల్పవల్లి బతుకునిచ్చు బతుకమ్మ తల్లి మమ్ము కాపాడవే మా కల్పవల్లి పసుపుతో గౌరమ్మను చేసి పిండి వంట నైవేద్యం పెట్టి అమ్మలక్కలంతా కలిసి చేరి అందంగా బతుకమ్మ ఆడి సత్తుల బతుకమ్మ సంబరాలు చేస్తాము సత్తుల బతుకమ్మ సంబరాలు చేస్తాము కట్టు పొట్టు చీరే కట్టు మన సంస్కృతిని చాటేటట్టు బతుకునిచ్చు బతుకమ్మ తల్లి మమ్ము కాపాడవే మా కల్పవల్లి బతుకునిచ్చు బతుకమ్మ తల్లి
మమ్ము కాపాడవే మా కల్పవల్లి లేని దైవమే నీవమ్మ ప్రతి ఇల్లు నీ ఇల్లే బతుకమ్మ లేని దైవమే నీవమ్మ ప్రతి ఇల్లు నీ ఇల్లే బతుకమ్మ నీ రాక కోసమే పూలన్నీ పూసేను ఉన్నవి రాత్రుల్లో నీ కోసమే ఆడేను నీ రాక కోసమే పూలన్నీ పూసేను ఉన్నవి రాత్రుల్లో నీ కోసమే ఆడేను ఆ గంగమ్మ ఒడిలో నిన్నే వదిలేము ఆ గంగమ్మ ఒడిలో నిన్నే వదిలేము బతుకునిచ్చు బతుకమ్మ తల్లి మమ్ము కాపాడవే మా కల్పవల్లి బతుకునిచ్చు బతుకమ్మ తల్లి మమ్ము కాపాడవే మా కల్పవల్లి ఏటేటా పండుగ చేసేము తల్లి పువ్వులతో నిన్నే కొలిచేము అరే బతుకునిచ్చు బతుకమ్మ తల్లి మమ్ము కాపాడవే మా కల్పవల్లి ఏటేటా పండుగ చేసేము తల్లి పువ్వులతో నిన్నే కొలిచేము నానే 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 ఏలేలో ఏలేలో సద్దుల బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో నీ గౌరమ్మ ఏలేలో ఏలేలో సద్దుల బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో శ్రీలక్ష్మీ గౌరమ్మ పువ్వేసి పువ్వేసి రెడ్డేసి పువ్వేసి 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 నాలుగేసి పువ్వేసి ఐదేసి పువ్వేసి ఆరేసి పువ్వేసి ఏడేసి పువ్వేసి ఎనిమిదో దుర్గా మాతాకి జై. రోడ్డు నెంబర్ 13 శ్రీరామ్ నగర్ కాలనీ నవదుర్గా కమిటీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మేము సంబరాలు జరుపుకుంటున్నాము. మహాచండి అమ్మవారు అవతారము అలంకారం చేసుకొని చాలా బాగా చేసుకుంటున్నాం. అందరము మా కాలనీలో అందరం అక్క చెల్లెల్లాగా అందరం తోబుట్టులాగా చాలా బాగా జరుపుకుంటున్నామండి. ఈరోజు దీపోత్సవం చేసుకున్నాము. కన్నుల విందుగా ఎక్కడ జరగని విధంగా టౌన్లో ఎక్కడ జరగని విధంగా చాలా అద్భుతంగా చాలా ఇదిగా చేసుకుంటున్నాము. మన సంస్కృతి సాంప్రదాయాలను అన్నీ పాటిస్తూ చేసుకుంటున్న భవిష్యత్తు కాలంలో గుర్తుండిపోయేటట్లుగా మా అమ్మవారు మా మీద కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నామండి. ఇక్కడ రోడ్ నెంబర్ 13లో నవదుర్గ కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాం. అసలు బతుకమ్మ పండుగ అంటే మామూలుగా దేవుడికి మనం పూలతో పూజ చేస్తాం. అలాంటిది ఇక్కడ పూలకే పూజ చేస్తూ దాంట్లో గౌరమ్మని పెట్టి మనం అందరం చాలా బాగా ఆడుకుంటాం. అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే అమ్మవారి సమక్షంలో బతుకమ్మ పండుగ అందరూ ఆడుకు చాలా సంతోషంగా ఉండాలని, అమ్మవారి దయ ఎప్పుడు మా మీద ఉండాలని కోరుకుంటున్నాను. రోడ్ నెంబర్ 13 నవదుర్గ కమిటీ తరపున మేము దుర్గామాతని పెట్టుకొని ఎంతో నిష్టగా అందరం కలిసి పూజలు చేసుకుంటూ అమ్మవారిని కోరుకుంటున్నాం. ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నాము ఈ దసరా ఉత్సవాలు. మాకెంతో సంతోషంగా ఉంది. ఇలాంటి పండుగని మళ్ళీ ప్రతి సంవత్సరం జరుపుకుంటూ మేము మహిళలందరూ కలిసి ఎంతో ఆనందంగా ఇలాంటి ఉత్సవాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఇక్కడ వినాయకుడిని ఇట్లనే జరుపుకుంటాం. ఎవరైనా దుర్గామాతను పెడితే బాగుండు అని అనుకున్నాము. ఈ సంవత్సరం అమ్మవారి దయ వల్ల ఇక్కడ దుర్గామాతను పెట్టుకున్నాం. ప్రతి సంవత్సరం ఇట్లనే చేసుకోవాలని, అమ్మవారి దయ మా మీద అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఖమ్మం శ్రీరామ్ నగర్ రోడ్ నెంబర్ 13 నవదుర్గా కమిటీ నుంచి అమ్మవారి నవరాత్రులు జరుపుకుంటున్నాం. బతుకమ్మ సంబరాలు చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని అమ్మవారి ఆశీస్సులు మా అందరి మీద ఉండాలని అమ్మవారిని కమిటీ సభ్యులందరూ కలిసి ఇలానే సంతోషంగా చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని అమ్మవారిని కోరుకుంటున్నాం. నా పేరు లక్ష్మి అండి. ఈ రోడ్ నెంబర్ 13, 15, 16లో చాలా బాగా చేస్తారు ఈ ఉత్సవాన్ని. ఈ అమ్మవారి విగ్రహం అయినా చాలా అద్భుతంగా చేస్తారనమాట. ఈ ఉత్సవాలు పండగ సందర్భం చాలా బాగుంటుంది. బతుకమ్మలైనా, ఆటలైనా, డ్యాన్స్లైనా చాలా చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఇయర్ ఇక్కడికే వస్తాం.
కానీ ఇంకా కొన్ని సంవత్సరాల దాకా ఇలానే జరగాలని అనుకుంటున్నాను. బాగా మెయింటెనెన్స్ చేస్తారు ఇక్కడ, చాలా బాగుంటుందండి. అలా ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాను, ఇంకా బాగుంటుంది కూడా. నా పేరు మాధవి, శ్రీరామ్ నగర్ రోడ్ నెంబర్ 13, 14, 9 రోడ్ నెంబర్ 9 నుండి బతుకమ్మ నవదుర్గ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో, వరద నరసింహారావు గారి ఆధ్వర్యంలో ఈ బతుకమ్మ ఉత్సవ కమిటీ బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. మన రాష్ట్ర పండుగ అయినటువంటి బతుకమ్మను పూలను వివిధ రకాల పూలతోని ఆరాధించే సాంప్రదాయం మన తెలంగాణలో ఉండడం చాలా విశేషం. అలాగే ఇలాంటి ఉత్సవాలు మరెన్నో జరుపుకుంటూ అందరూ ఒక యూనిటీగా ఉంటూ ఇంకా ఉత్సవ సమితిని ఇంకా అంగరంగ వైభవంగా చేయాలని కోరుకుంటున్నాము. ఇంత అవకాశం ఇచ్చిన వరద నరసింహారావు గారికి ధన్యవాదములు. నా పేరు రజని. ఈ శ్రీరామ్ నగర్ 14, 13, 9లో నవరాత్రులు జరుగుతున్నాయి. వరద నరసింహారావు గారు ఆధ్వర్యంలో, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇంకా ఇంతకన్నా ఎక్కువగా జరగాలని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో ఇంతకన్నా ఎక్కువగా జరగాలనుకుంటున్నాము. నా పేరు ప్రసూన, ముస్తఫా నగర్, శ్రీరామ్ నగర్ కాలనీ, రోడ్ నెంబర్ 13, 14 and 19. ఇంతకుముందు ఇక్కడ వినాయక చవితి పండుగ చేసేవాళ్ళు. 9 రోజులు డ్యాన్స్, చిల్డ్రన్కి ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టి ప్రైజెస్, ఇంకా నిమజ్జనం చాలా బాగా డీజే అన్నీ పెట్టి బాగా చేసేవాళ్ళు. ఇప్పుడు వరద నరసింహ వారు ఈ బతుకమ్మ ఫస్ట్ టైం ఇక్కడ చేస్తున్నారు. ఈ లైన్లో ఇంతమంది కాలనీస్ జాయిన్ అయ్యి ఆడవాళ్ళందరూ ప్రతిరోజు దుర్గామాత వారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం ఎత్తుతారు. మహాలక్ష్మి దేనికి తగ్గట్టుగా దానికి అవతారాన్ని రెడీ చేసి చాలా బాగా అలంకరించి పూలతో అందరూ కలిసి బతుకమ్మలు, నైవేద్యాలు ఒక్కొక్కరు చాలా ఇంట్రెస్ట్గా కలర్ఫుల్గా వాళ్ళందరూ రెడీ అయ్యి చేస్తున్నారు. అండ్ చాలా బాగా డ్యాన్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు, బతుకమ్మ ఆడుతున్నారు. చిన్న పిల్లలతో సహా అందరూ కలిసి, మగవాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి ఇయర్ ఇలాగే ఎంజాయ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు సరిత. మేము శ్రీరామ్ నగర్ రోడ్ నెంబర్ 13 నివసిస్తున్నాము. నవదుర్గ కమిటీ తరపున కనకదుర్గమ్మని పెట్టుకొని మేము మహిళలందరూ ఒక చోట చేరి ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము. బతుకమ్మ పండుగ కూడా జరుపుకుంటున్నాము. బతుకమ్మని పూలతోటి గౌరమ్మని పెట్టుకొని ఎంతో సంతోషంగా మహిళలందరూ ఐక్యతతో ఉండి మాకు ఎంతో ఆనందాన్ని కలుగజేస్తూ మాకు ఇంతటి అవకాశాన్ని వరద నరసింహారావు గారు మాకు అందించినందుకు ఆయనకి పేరు పేరున ధన్యవాదాలు. నాగలక్ష్మి, మాది శ్రీరామ్ నగర్ రోడ్ నెంబర్ 13. మా రోడ్ నెంబర్ 13లో మొదటిసారి అమ్మవారిని పెట్టారు. ఈ అమ్మవారిని పెట్టడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. ఇందుకు సహకరించిన వరద నరసింహారావు గారికి చాలా ధన్యవాదాలు. అలాగే కమిటీ సభ్యులందరికీ, మగవాళ్ళకి, ఆడవాళ్ళకి చాలా ధన్యవాదాలు. అందరూ మంచిగా సహకరిస్తున్నారు. ఇలాగే ఎప్పుడు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు రాజేశ్వరి అండి. మేము రోడ్ నెంబర్ 14లో ఉంటాము. మా దగ్గర 13 నెంబర్లో వరద నరసింహారావు గారు నవరాత్రి ఉత్సవాలు మొదటిసారిగా జరుపుతున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాము. అందరూ హ్యాపీగా ఉన్నారు. పిల్లలు, పెద్దలు, జెంట్స్, లేడీస్ అని లేకుండా అందరూ హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నాము. ప్రతిరోజు ప్రతి నైవేద్యాలు, పూలు, పళ్ళు, శారీస్ ఏదో ఒక యాక్టివిటీని క్రియేట్ చేస్తూ తన ఆధ్వర్యంలో చాలా హ్యాపీగా మహిళల్ని ఉత్తేజపరుస్తున్నారు. ఈ రోజున త్రిపుర సుందరీదేవి అవతారం, రెండో రోజున గాయత్రీదేవి అవతారం, మూడో రోజున అన్నపూర్ణాదేవి అవతారం, నాలుగవ రోజున లలితాదేవి అవతారం, ఐదవ రోజున మహాచండీదేవి అవతారం. రోజుకో అవతారంతో ఈరోజు 6వ రోజున అలక బతుకమ్మ అందరూ కలిసి దీపోత్సవాన్ని పెట్టారు. అందరూ హ్యాపీగా చాలా ఎంజాయ్ చేస్తూ ఎండలో కష్టపడి వాళ్ళు దీపాలు రెడీ చేసి, ముగ్గులేసి, అలంకరించి, దీపాలు వెలిగించి సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. ఇలానే వరద నరసింహారావు గారి ఆధ్వర్యంలో మరెన్నో ఉత్సవాలు మరింత వైభవంగా జరగాలని కోరుకుంటూ ఈరోజు బతుకమ్మ ఉత్సవాలని 16వ డివిజన్లో 9, 13, 14 లైన్లో జరుపుకుంటా ఉన్నాం. గతంలో కూడా ఈ 3
3 వార్డులలో మేము బతుకమ్మ ఉత్సవాలని ఓన్లీ బతుకమ్మ ఉత్సవాలు జరుపుకున్నాం. బతుకమ్మ ఉత్సవాల తర్వాత ఆ రోజు ఎంతో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలని జయప్రదం చేశాం. మంచి అక్క చెల్లెళ్ళు ఆడపడుచులు మంచి బతుకమ్మలతో ఎంతో ఉత్సాహంగా ఈ ఏరియా ప్రజలంతా వందలాది మంది వచ్చి ఆ బతుకమ్మ ఆటలను జయప్రదం చేయటం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఈ యొక్క అమ్మవారిని ఈ ఏరియాలో తీసుకురావాలనే ఒక ఆకాంక్షతో, ఎందుకంటే అమ్మవారు ఈ ఏరియాలో లేరు, ఎక్కడికో వెళ్ళి జమ్మడ దగ్గర అమ్మవారిని మనం దర్శించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ అక్కల చెల్లెలు పోలేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఏరియాలో ఒక అక్క చెల్లెల ఐక్యత కోసం, అన్నదమ్ముల ఐక్యత కోసం ఇక్కడ ఈ 4 వార్డులలో అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ మేము పూజించుకోవడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి అక్క చెల్లెల అన్నదమ్ములు అందరంగా కూడా రోజు ఒక రకంగా అమ్మవారికి ఏదైతే ఉందో ఆ రకమైనటువంటి పూజలు చేసుకుంటూ పురస్కరించుకుంటూ అక్క చెల్లెలు ఎంతో సంతోషంగా భక్తులు భక్త మహాజనులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో వందలాది మంది పాల్గొని అమ్మవారికి అభిషేకం చేసినటువంటి పరిస్థితి ఈ ఏరియాలో ఉంది. నగరంలో ఎక్కడా లేనంత విధంగా కని విని ఎరగని విధంగా ఈరోజు ఈ ఏరియాలో అమ్మవారి యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అదృష్టం అమ్మవారు రావటం. భవిష్యత్తు కాలంలో కూడా ఈ ఏరియాలో ఎవరు ఊహించనంత ఇదిగా కమిటీ ఆధ్వర్యంలో మహిళా కమిటీ కావచ్చు, మా జెంట్స్ కమిటీ కావచ్చు, అందరి కమిటీ ఆధ్వర్యంలో ఈ ఆనవాయితీ ఏదైతే బతుకమ్మ ఆనవాయితీ ఈ ఏరియాలో వచ్చిందో ఆ ఆనవాయితీ పోకుండా భవిష్యత్తు కాలంలో కూడా మంచి అలంకరణతోటి ఆట పాటలతోటి ఈ అమ్మవారిని ఈ ఏరియాలో జరుపుకుంటూ అందరం ఐకమత్యంగా ఈ అమ్మవారి కోసం ఎంతో నికిష్టగా ఉండి ప్రయాణం చేసి ఈ అమ్మవారిని తీసుకుపోవటం కోసం భవిష్యత్తు కాలంలో అక్కచెల్లెళ్ళు అన్నదమ్ములు అందరం మరింతగా కృషి చేస్తామని చెప్పి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. కన్నూరు సువర్ణప్రసాద్, నేను శ్రీరామ్ నగర్ రోడ్ నెంబర్ 13లో నివాసం ఉంటున్నాను. మొట్టమొదటిసారిగా వరద నరసింహారావు గారి ఆధ్వర్యంలో భవానీ మాతను ఇక్కడ మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మేము మొదటి నుంచి కూడా ఇక్కడ మహిళల్ని ప్రతిరోజు ఐదవ రోజు మేము ఇక్కడ అమ్మవారిని రకరకాల అవతారాలతో, రకరకాల పూలతో, రకరకాల చీరలను కడుతూ మేము అదేవిధంగా పూజించుకుంటున్నాం. అదేవిధంగా మహిళలను కూడా అక్కడ అమ్మవారిని పూజ అయిపోయిన తర్వాత మహిళలను కూడా మేము సత్కరిస్తూ మొదటి రోజు వాళ్ళకి తాంబూలాలతో పాటు ఇవ్వడం జరిగింది. రెండవ రోజు మేము వారికి గాజులు అందరికీ కూడా గాజులను ఇవ్వడం జరిగింది. మూడవ రోజు కూరగాయలతో వారిని సత్కరించుకోవడం జరిగింది. ఇదే విధంగా ప్రతిరోజు కూడా మహిళలు, ఎందుకంటే మహిళ లేకపోతే ఈ సమాజం, ఈ ప్రకృతే లేదు, ఈ ప్రపంచమే లేదు. కాబట్టి మేము మహిళలను పూజించుకోవాల్సిన అమ్మవారిని పూజిస్తూ మహిళల్ని మేము గౌరవిస్తూ ఇక్కడ మేము కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి పెద్దలు ఎంతోమంది దాతలు ఇక్కడ మాకు అందిస్తూ ఉన్నారు. వారికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాకు డివిజన్ 16 కార్పొరేటర్ గారు మాకు విగ్రహాన్ని మాకు అందించినందుకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి